హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? కిరాక్గా ఉన్నారా? నేను కూడా కిరాక్గా ఉన్నాను, మంచిగా ఉన్నానండి. ఇక్కడ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాము కదా హౌస్ కన్స్ట్రక్షన్ గురించి. ఇక్కడ పిల్లర్స్ వేస్తున్నారు. మీరు ఒక్కొక్క వీడియో చూస్తే మీకు ఈ ప్లాన్ ఏంటో మీకు అర్థమవుతుందన్నమాట ఇల్లుది. సో ఇక్కడ వచ్చేసి రాడ్స్ ఉంటాయి కదండి, పిల్లర్ రాడ్స్ అవన్నీ మేము ఫిట్ చేసేసి ఇప్పుడు సిమెంట్ వేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న పూజ కూడా ఉంది. ఫస్ట్ టైం మాకు కూడా ఏం తెలియదు, మేస్త్రి చెప్తే మేము చేసామన్నమాట. మేము ఇంటికి చాలా చిన్నోళ్ళం అనమాట, ఇద్దరము. మా ఇంటికి నేను చిన్నదాన్ని, మా ఆయన ఇంటికి అంటే మా అత్తగారి వాళ్ళ ఇంటికి ఆయన చిన్నోడు. మేము తొందరగా ఇల్లు స్టార్ట్ చేసాము. మాకు కొన్ని తెలియదు, తెలుసుకొని చేస్తున్నాము. కొంచెం ఏమైనా తప్పులు అయితే క్షమించండి. ఇంకొకటి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పెద్ద వీడియోస్కి అస్సలు నాకు వ్యూస్ రావట్లేదు. నేను చాలా ఇంపార్టెంట్ అయితేనే పెడుతున్నానండి, అది మీకు ఉపయోగపడుతుందని. సో ఈ ఇల్లు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా కడుతున్నామని చెప్పాను కదా, మీకు ఒక్కొక్క వీడియో చూస్తే తెలుస్తుంది. సో మేము ఎలాంటి టైల్స్ వాడుతున్నాము, ఎలాంటి సింక్ వాడుతున్నాము ఏంటి అని నేను మధ్యలో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో కామెడీ వీడియోస్కి సపోర్ట్ చేయండి. ఇంకా నా ఓన్గా నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను, అలా కూడా మీరు సపోర్ట్ చేయండి. పిల్లల వీడియోస్ పెడుతున్నానండి, ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. సో ఇక్కడ పూజ జరుగుతుంది. ఫస్ట్ మిషన్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఇంటికి. సో ఈ సిమెంట్ మిషన్ ఇది ఏమంటారో నాకు అంత ఐడియా లేదండి. సో ఇది కంకర ఇంకా సిమెంట్ కలిపి వేస్తూ ఉంటుంది కదా. సో ఒక్కొక్క పిల్లర్కి వీళ్ళు ఇక్కడ పూజ చేయమన్నారు. సో పూజ చేస్తున్నారు అనమాట. మా ఆయన చేస్తున్నాడు, వాళ్ళు చెప్తూ ఉంటే చేస్తున్నారు. అక్కడ పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడ కొంచెం మనీ పెట్టేస్తే వాళ్ళు పని స్టార్ట్ చేసేస్తారు. సో ఇక్కడ ఒకటి అయిపోయాక మళ్ళీ పిల్లర్స్ దగ్గర మళ్ళీ ఒక పూజ చేశాడనమాట మా ఆయన. ఇది వచ్చేసి మాకు ఇంకా ఏమంటారు స్టార్టింగ్ అంట అండి. స్టార్టింగ్ ఇలా ఉంటుంది అంట. సో మనం మంచిగా మొక్కుకొని ఇల్లు మంచిగా అవ్వాలి అని బ్లెస్ చేయమన్నారు అందరూ. సో ఇలా మీరు కూడా మాకు బ్లెస్ చేయండి. మేము పూజ చేసుకొని మంచిగా మొక్కుకున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఇక్కడ పని స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు వన్స్ అక్కడ అయిపోగానే వాళ్ళు స్టార్ట్ చేసేసారనమాట. ఇక్కడ ఒక్కొక్క పిల్లర్స్ దగ్గరకు వచ్చేసి మేము పసుపు కుంకుమ వేసి అగరబత్తి వేసేసి కొబ్బరికాయ కొట్టేసామన్నమాట. ఈ పక్కకున్న తను మేస్త్రి, మీకు అప్పుడు షార్ట్లో చూపించాను కదా. సో తను చెప్తూ ఉంటే మేము చేసామన్నమాట ఒక్కొక్క పిల్లర్కి. సో ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి తప్పులు ఉంటే కూడా చెప్పండి. ఇక్కడ వచ్చేసి గాలి చాలా వస్తుందండి. సో చాలా టైం పట్టింది. ఇంకా వీడియో కూడా నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను, మీకు ఈజీగా ప్రజెంట్లీ మాకు ఏమవుతుందో మీకు తొందరగా 4-5 వీడియోస్లో తెలిసిపోతుంది ప్రజెంట్లీ. అందుకే షార్ట్స్లో చూడండి ప్రజెంట్ పెడుతున్నాను నేను. సో లాస్ట్కి ఫిల్అప్ చేశానండి సిమెంట్ తోటి. ఇలా ఫిల్అప్ చేసేసినాక అది చాలా గట్టి పడుతుంది అనమాట ఒక 2-3 డేస్లో. తర్వాత మేము నీళ్ళకి సంపు వేసాము. ఆ సంపు నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు. అది ఎట్లా ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూడండి. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరా ప్లీజ్, లైక్ చేయరా. మీ ఇల్లు మేమెందుకు చూడాలి, మేమేం చేయాలని కాదండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఈ స్తంభానికి మేము కెమెరా పెట్టాము, చూసారు కదా. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇల్లులు మాత్రమే ఉన్నాయి. సో ఇలా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ మట్టికి వీటి కింద ఫ్లోర్కే మాకు 20 lakhs వరకు అయిపోయినాయండి. చాలా అంటే చాలా ఇదైంది. అంటే డిఫరెంట్గా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినామండి. సో ఇట్స్ లిటిల్ డిఫరెంట్ కంపారిటివ్లీ అదర్ కన్స్ట్రక్షన్ అనమాట. అంటే ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేయండి. సో రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సపోర్ట్ us and like and subscribe. Once again request. Thank you.